హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు క్లియర్గా చెప్తున్నారు. మనం ఈ భూమిపైన ఎలా జీవించాలో అది ఆయన కోరుకుంటున్నారు. ఎలాగంటే మనము ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదు, న్యాయం కలిగి జీవించాలి. అలాగే మనము కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి మనము ఆయన ప్రేమని ఇతరులకు తెలియపరుస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి. సో ఎలాగంటే మనము ఎప్పుడు కూడా మన దగ్గర ఉండేదాంతో మనం సంతోషంగా ఉంటూ, అలాగే మనము ఎక్స్ట్రాడినరీ చేయాల్సిన అవసరం లేదని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. మనకు ఏదైతే దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చారో దాంతో మనం సంతోషంగా ఉంటూ, అలాగే దాంట్లో మనం ఎదుగుతూ ముందుకు సాగుతూ, అలాగే అన్నెసరీ డ్రీమ్స్ ఏమీ లేకుండా మనకు ఉండే దాంట్లో ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేస్తూనే, అలాగే అందరి పట్ల కనికరం కలిగి జీవిస్తూనే మనము దీన మనస్కులై జీవించాలని దేవుడైన యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. అంటే మనము ఎప్పుడు గర్వానికి పోకూడదు, మనం ఎప్పుడు ఇతరులకు అన్యాయం చేయకూడదు, మనం ఎప్పుడు ఇతరులను దూషించడాలు, తిట్టడాలు, వాళ్ళని బాధపరచడాలు ఇలాంటివేవి చేయకూడదు. ఇది దేవుడైన యేసు ప్రభువారు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఇవి ఆర్డినరీ థింగ్స్ లాగే ఉంటాయి. అది మనకు ఎక్స్ట్రాడినరీ అయితే ఏమీ కాదు. అంటే మనం చేయలేని పనులు ఏమీ కాదు. మనము ఆయన ద్వారా, ఆయన సహాయం ద్వారా ఈ పనులన్నీ తప్పకుండా చేయగలిగిన వారమే. సో ఈ విషయాలన్నింటినీ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని దేవుడైన యేసు ప్రభువారు ఆశిస్తున్నారు. సో ఈ మాత్రం మనం చేయడం అనేది మనకు ఈజీగా మన క్యాపబిలిటీలో ఉండేదే. కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని రోజు ప్రార్థన చేస్తూ, రోజు బైబిల్ చదువుతూ, మనము ఆయనలో ఎదుగుతూ, ఆయన వల్లే ఈ భూమిపైన జీవిస్తూ మనము ఆయనకు గొప్ప సాక్షిగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా న్యాయం కలిగి జీవించేవారు వలె ఉండేందుకు సాయం చేయండి. ఇతరులకు ఎప్పుడు కూడా అన్యాయం చేయకుండా మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తూ, అలాగే మీ యొక్క దీన మనస్సును కలిగి ఈ భూమిపైన మీ దీన మనస్సును, మీ ప్రేమను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. కనికరాన్ని ప్రేమించి వారి వలె ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము తప్పకుండా మీకు గొప్ప సాక్షిగా ఈ భూమిపైన జీవిస్తూ, మీ నామాన్ని అనేకులకు తెలియపరుస్తూ, మేము రోజు ప్రార్థన చేస్తూ, రోజు పరిశుద్ధ గ్రంథాన్ని అభ్యసిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.